హలో మూవీ లవర్స్, మళ్ళీ మీ ముందుకు మరో కొత్త సినిమాతో వచ్చాను. మూవీ పేరు మహా అవతార నరసింహ. ఇది నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది అండ్ తెలుగులో కూడా ఉంది. ఎవరైతే థియేటర్స్లో మిస్ అయ్యారో అండ్ మళ్ళీ చూడాలనుకుంటున్నారో వాళ్ళు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉన్న ఈ మూవీని చూడండి. అండ్ మూవీలోకి వెళ్తే, మూవీలో ఎవరైతే ద్వారపాలకులుగా వైకుంఠానికి ఉంటారో వాళ్ళు బ్రహ్మచేత శపించబడి భూలోకంలో రాక్షస అవతారాలు 3 అవతారాలుగా ఎత్తుతారు. దాంట్లో ఒక అవతారం అయిన హిరణ్యాక్షుడు అండ్ హిరణ్యకశిపుడు అవతారం గురించి ఈ మూవీలో ఉంటుంది. అండ్ మూవీలోకి వెళ్తే, మూవీలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు శ్రీ మహావిష్ణువు మీద ద్వేషంతో ఎలా జనాల్ని ఇబ్బంది పెడతారు, దేవుళ్ళని ఇబ్బంది పెడతారు, వాళ్ళని హతమార్చడం కోసం మహావిష్ణువు ఏ అవతారాలు ఎత్తాడు, ఎలా ఎత్తాడు, దేని గురించి ఎత్తాడు అన్నది ఈ మూవీలోని విషయం. మూవీలో భక్త ప్రహ్లాదుడి గురించి, ఆ భక్త ప్రహ్లాదుడు భక్తి గురించి మొత్తం క్లియర్గా చెప్పారు. ఇది ఇప్పుడు ఉన్న జనరేషన్కి 90% కిడ్స్కి 90% జనరేషన్కి మా భక్త ప్రహ్లాదుడు ఏంటి, అతని భక్తి ఏంటి, వైకుంఠం అంటే ఏంటి, దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. చాలా తక్కువ మందికి ఈ విషయాలన్నీ తెలుస్తాయి. కాబట్టి వాళ్ళందరికీ అర్థమయ్యే విధంలో యానిమేటెడ్గా పిల్లలకి అటు పెద్దలకి అందరికీ అర్థమయ్యేటట్టుగా డైరెక్టర్ తీశాడు. అండ్ వీళ్ళని చంపడం కోసం వరాహ అవతారం ఎత్తి భూమాతను ఎలా కాపాడాడు అండ్ నరసింహ అవతారం ఎత్తి ఎలా ప్రహ్లాదుని కాపాడనేదే దీంట్లో సినిమాలోని మొత్తం సారాంశం. నా వరకు మూవీకి వస్తే మూవీ చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇది రికమెండబుల్. ఈచ్ అండ్ ఎవ్రీ కిడ్ మన పురాణాల గురించి తెలుసుకోవాలి. అండ్ ఈ సినిమాలో దీని లైనప్ ఇంకా ఉన్నాయి మూవీస్, అంటే ఇంకా నెక్స్ట్ అవతారాలు కూడా ఉన్నాయి. దాంట్లో ఈ 2 అవతారాలు మనకి ఫస్ట్ పార్ట్లో చూపించారు. అండ్ దీంట్లో నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే, భక్త ప్రహ్లాదుడు ఏదైతే ఆ జన్మ నుంచి ఆ తండ్రి చనిపోయే వరకు ఏదైతే ఒక్కొక్క సీన్లో ఒక రేంజ్లో చూపించారో, అండ్ నరసింహ అవతారం ఎత్తిన తర్వాత మూవీ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఆ గూస్ బంప్స్ ఇట్లా తన్నుకుంటా వస్తూ ఉన్నాయి. అండ్ ఈ మూవీ ఇంకా నేను చెప్పాలని ఉంది, కానీ మూవీ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉన్న ఈ మూవీని చూడండి. తెలుగులో ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.